దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి కడప టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ జీలాన్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీలాన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవన చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటేందుకు స్థాపించిన పార్టీనే తెలుగుదేశం పార్టీ అని ఆయన కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గట్టి సంకల్పంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ముందుకు సాగడం శుభసూచకమని అన్నారు. సమాజమే దేవాలయం మరి ప్రజలే దేవుళ్లు అనే మహనీయుని బాటలో కడప తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తుండడం ఆనందకరమని డాక్టర్ జీలాన్ తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని స్మరించుకుంటూ ఎన్టీఆర్ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నాము. ఆ విశ్వవిఖ్యాతి నట సార్వభౌమ మన మధ్య లేకున్నా కూడా, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మనం చూడలేకున్నా కూడా, ఆయన ఒక ఖ్యాతి, ఆయన కీర్తి, ఆయన చరిత్ర మనకందరికీ కూడా ఆదర్శనీయము, స్ఫూర్తిదాయకము. తెలుగుడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, తెలుగు జాతి యొక్క ఖ్యాతిని విశ్వఖ్యాతి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల పెన్నిధి ఎన్టీ రామారావు గారు, సంక్షేమానికి పెట్టిన పేరు ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలకే కిలో బియ్యము, జనతా వస్త్రాలు, ప్రతి పేదవాడికి ఇల్లు, అదేవిధంగా మహిళలకు ఆస్తుల సమాన వాటా, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకునొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హృదయాలను చెరగొన్న ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయము, ప్రజలు దేవుళ్ళని చెప్పి ఒక గట్టి సంకల్పంతో, ఒక దృఢమైన నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోని విప్లవం తీసుకుని వచ్చిన కూడా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు పరుస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పి దాదాపు 25.3% ఎఫ్డీఏలను తీసుకుని వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత. అదే స్ఫూర్తితో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా, జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు కూడా పార్టీని బలోపేతం చేయాలి, కడప నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అదే స్ఫూర్తితో కడప తెలుగుదేశం పార్టీ నాయకులము, కార్యకర్తలం అందరం కూడా గట్టి సంకల్పంతో కడపలో అభివృద్ధికి ముందుకు తీసుకుని వెళ్ళాలి, కార్పొరేటర్ల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, కార్పొరేటర్ల హక్కులను కాపాడాలి, కడప కార్పొరేషన్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి ఒక గట్టి సంకల్పంతో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కంకణం కట్టుకుని ఈరోజు ప్రజలకు వెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 50కు 50 కార్పొరేటర్లు గెలిచి పసుపు జెండా ఎగురవేసి కడపలో సంపూర్ణ సుపరిపాలన తీసుకుని వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆ మహనీయునికి మనము ఘన నివాళులు అర్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.